తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిమాణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. కొంతకాలంగా పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న కవితపై గులాబీ బాస్ చర్యలు తీసుకున్నారు. పార్టీ లైన్ దాటడంతోనే కవితపై బహిష్కరణ వేటు వేశారు. హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత చేసిన వ్యాఖ్యలు కేసీఆర్కు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కవిత కాంట్రవర్సీ కామెంట్లు చేయగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీ సీనియర్ నేతలు కలిసి కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యాలయాల నుంచి ఆమె ఫ్లెక్సీలు, పోస్టర్లు తొలగిస్తున్నారు. మరో కొన్ని సెంటర్లలో కవిత ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు తగలబెడుతున్నారు. కవిత తీరుపై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. కవిత డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఫ్యామిలీలో విభేదాల నేపథ్యంలో విపక్షాలకు ఏదో ఆయుధంగా మారబోతోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పటికే తలో రకంగా మాట్లాడుతున్నారు. ఇదంతా ఫ్యామిలీ డ్రామా అని కొందరు అంటుంటే, మరికొందరు వాళ్ళ తన్నుకున్నట్టుగా మాకు సంబంధం లేదని ఎద్దేవా చేస్తున్నారు. రాజధానిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో 52వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. 7 అంశాలను ఈ సమావేశంలో ఆమోదం లభించింది. రాజధాని పరిధిలో చేపట్టే కీలక ప్రాజెక్టులకు కార్యరూపం దాల్చేలా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు ఆమోదం తెలిపింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, స్టార్ ఇండస్ట్రీస్, ఐకాన్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రికవర్ ప్లాంట్, రోప్వే, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులకు నిమిత్తం స్పెషల్ పర్పస్ వెహికల్ను దోహదపడుతోంది. అయితే ఎన్సీపీ పరిధిలోని బయోడైవర్స్ ప్రాజెక్టును కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను సూచించారు. స్పోర్ట్స్ సిటీ తరహాలోనే హెల్త్ సిటీ కూడా అమరావతిలో ఏర్పాటు కానుందని, దాని పరిధిలో బయో డిజైన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. ప్రజారోగ్యం సేవలు నిమిత్తం బయో డిజైన్ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉండేందుకు 7 దేశాలను చెందిన నిపుణులు, సంస్థలు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. ఎన్సీపీ పరిధిలో ప్రాజెక్టులు డిజైన్, రెవెన్యూ జనరేషన్ మొదలు నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు ఎన్సీవీపీ పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అధికారులకు సీఎం వివరించారు. Total end-to-end solution for agri-tech, through agri-tech, even value addition, food processing, that is another area we are focusing. Another area, important area for all these things, logistics. If you can compare any logistics, one is road logistics, rail, sea, air, all these things we have to connect, and also inland waterways, and also cost effective how to make it, warehousing, even logistics parks, even logistics hubs, dry ports, you name anything, everything we have to work it out.
I'm very happy today we are discussing, all players are here, who have to take end-to-end solutions. As on today, globally, logistics cost is 8% or 7.5-8%, whereas India is around 13%. Like that, there is a lot of work we have to do together. And also another area, cost optimization of energy. This is another area. In this country, first time I brought power sector reforms. That is around 99. Today, if you see, we are able to produce power in our house, that is rooftop. We are able to produce power in our field. Technology is very, very viable. We can integrate everything. This is where we are. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలుగు ప్రజల సంక్షేమ చరిత్రలో ఆయన సంతకం శాశ్వతమని కొనియాడారు. ప్రజల గుండెల్లో ఇప్పటికీ బతికే ఉన్నారని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మారక అవార్డు అందుకున్న వారు సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మారక అవార్డు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడాలి అని అంటే ఖచ్చితంగా ఉచిత విద్యుత్ హామీ ఇవ్వాలన్నంత బలమైన ముద్ర రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చెరగని ముద్ర రైతుల మెదళ్లలో రాజకీయాల మీద వారు ప్రభావితం చేశారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి అన్నప్పుడు చాలా రకమైన చర్చలు జరిగినాయి. అసాధ్యమన్న వాళ్ళు ఎక్కువ మంది. కానీ 2004లో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్బీ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మొట్టమొదటి సంతకం వైఎస్ఆర్ గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడమే కాదు, వేలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ను తొలగించి 1300 కోట్ల రూపాయల ఆనాటికి విద్యుత్ బకాయిలను ఒకే ఒక సంతకంతో రద్దు చేసిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే కాదు, రైతులకు సంబంధించిన రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు చేసినప్పుడు కొంతమంది రైతులకు ఆ లబ్ధి జరగకపోతే వారు ఆలోచన చేసి ప్రతి రైతు కుటుంబానికి 5,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అని దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ 2008-9 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతాంగ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసిండ్రు. వారు ఆదుకున్నారు. అదేవిధంగా రైతుల సమస్యలు ఎప్పుడొచ్చినా రైతులకే కాదు, ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1 రూపాయికి కిలో బియ్యం ఇవ్వాలని నాకు తెలిసినంత వరకు జడ్చర్లలో డాక్టర్ మల్లురవి గారు, బట్టి విక్రమార్క గారి సమక్షంలో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 1 రూపాయి కిలో బియ్యం పథకాన్ని రెండోసారి 1 రూపాయి తగ్గించి పేదలకు పట్టడి అన్నం పెట్టాలని ఆలోచన చేసిండు. ఈరోజు ప్రజల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జయంతి వర్ధంతే కాదు, వారు చేసిన గొప్ప పనులను కూడా స్మరించుకోవాలన్నారు. భవిష్యత్తులోనూ ఎవరూ రద్దు చేయని పథకాలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేశారని తెలిపారు. వ్యవసాయ శాఖలో వైఎస్ బాటలో నడుస్తున్న వ్యక్తులను స్మరించుకోవాలనుకుంటున్నారు భట్టి తెలిపారు. చాలా దుర్దినం. ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు మనందరి నుంచి దూరం అయినటువంటి రోజు. వారి జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం అందరం ఇక్కడ వారి మార్గంలో వారి కోరికల మేరకు పనిచేస్తున్నటువంటి కొద్దిమంది వ్యవసాయానికి సంబంధించినటువంటి పెద్దల్ని ఈరోజు సన్మానించుకుంటున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద జయంతులు వర్ధంతులు చేసుకునే కార్యక్రమమే కాకుండా ఆ సందర్భంగా వారు చేసినటువంటి పనులన్నింటినీ మనం గుర్తు చేసుకుంటూ భవిష్యత్ తరాలకి అందించాలన్నటువంటి ఆలోచనతో మొన్న జరిగినటువంటి 76వ జయంతి సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక ఫౌండేషన్ని ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యవసాయ శాఖలో
సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి ముందుగా ఒక అవార్డు ఇవ్వాలనేటువంటి ఆలోచనని ప్రకటించడం జరిగింది. దాని గురించి ఆలోచన 75వ జయంతి సందర్భంగా ఆలోచన చేసి 76వ జయంతి సందర్భంగా ప్రకటన చేయటం జరిగింది. ఆ ప్రకటనలో భాగంగానే ఈరోజు భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో రైతులు వాళ్ళ శ్రమ, వాళ్ళ ఇబ్బందులు, ఉత్పత్తికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా సేంద్రియ వ్యవసాయం ద్వారా ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఒక సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి శ్రీ సుభాష్ పాలేకర్ గారికి 25 లక్షల రూపాయల నగదు అవార్డుని వారికి అవార్డు ఇస్తూ 25 లక్షల రూపాయల నగదు అవార్డుని బహుశా వ్యక్తిగతంగా ఈనాటి వారికి ఒక నగదు అవార్డు ఇంత పెద్ద మొత్తంగా ఇచ్చినటువంటి అవార్డు బహుశా నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంలో. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజల ఓటు హక్కును కూడా కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. కడప జిల్లా నలుపురెడ్డిపల్లిలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారంటూ పలు గ్రామస్తులు ఆయన వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఓటర్లపై కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. ఓటర్లు స్వేచ్ఛను హరించేందుకు చంద్రబాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించి తమ నిరసనను తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని కలిశారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మిథున్ రెడ్డి అరెస్ట్ చేసి 40 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఒక్కరోజు కూడా ఎందుకు కస్టడీ తీసుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మానసికంగా కుంగింపజేయాలనే దురుద్దేశంతోనే మిథున్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించారని, జైల్లో పెట్టారని ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కామ్లో సహా నిందితులు చెప్పిన మాటలు ఆధారంగా ఒక ఎంపీని అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యనని ఆయన మండిపడ్డారు. ఎన్నికల కుట్ర చేసినా కూడా జైల్లో ఉన్నంత మాత్రాన మిథున్ రెడ్డి ధైర్యం కోల్పోరాదని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయన్ను బయటకు వస్తారని, ఆయన తర్వాత కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా చుక్కలు చూపిస్తారని పేర్ని నాని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్రమ కేసులో ఇరికించబడినటువంటి మిథున్ రెడ్డి గారిని ములాఖాత్ ద్వారా వారిని పరామర్శించడం జరిగింది. మిథున్ రెడ్డి గారిని అడగడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం మిమ్మల్ని తీసుకొచ్చి ఇప్పటికి సుమారుగా ఒక 40 రోజుల 50 రోజుల మధ్యలో అయి ఉంటుంది కదా, మీరేం నేరం చేశారు, మిథున్కి ఈ నేరం గురించి ఏం తెలుసు అని ఎప్పుడన్నా కస్టడీకి పిలిచారా అని అడిగాం. ఇంతవరకు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది అక్రమ కేసు, తప్పుడు కేసు, వేధింపుల కేసు, కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మానసిక వేధింపుల కోసమే, మానసికంగా భౌతికంగా పెద్దిరెడ్డి గారిని ఏమీ చేయలేక మానసికంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వేధించటం కోసమే, కుంగదీయటం కోసమే ఈ అరెస్టు తప్పితే నిజంగా ఇందులో మిథున్ రెడ్డి గారు కనుక నేరం చేసి ఉంటే ఒక్కరోజన్నా కస్టడీకి పిలిచారా, పోలీసులను విచారించారా అంటే కేవలం ఏదో ఒక రకంగా ఒక తప్పుడు కేసుతో ఎవరో ఒక ఇద్దరి అంటే కో-అక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు న్యాయశాస్త్రం, న్యాయవాదులు చెప్పే భాషలో, కోర్టు భాషలో, అంటే ఒక తోటి ముద్దాయిలు చెప్పినటువంటి కేవలం మౌఖిక వాంగ్మూలం ద్వారా ఈయన్ని ముద్దాయిగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆయన ప్రభుత్వానికి ఆయనకి ఒకటే చెప్పదలుచుకున్నాం, 44, 45, 46 లేదా ఇంకొన్నాళ్ళు లోపల ఉంచుకున్నంత మాత్రాన మిథున్ రెడ్డి అనేటువంటి ఆయన కుంగిపోయేది లేదు, భయపడేది లేదు. బయటకు వచ్చిన తర్వాత అంటే బెరిట్స్ ప్రకారం కోర్టుల్లో న్యాయాన్ని నమ్ముకున్నాం, మేము కోర్టులు నమ్ముకున్నాం. ఈ రోజుకి కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పట్ల రాజేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్ర పన్నిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని విడదీసి బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకే కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు. కవిత సస్పెన్షన్ అనేది పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందువల్లే ఈ చర్యలు తప్పలేదని విమర్శించారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. పార్టీలో ఎంతో మంది వస్తున్నారు పోతుంటారు అని అన్నారు. కానీ తమకు కేటీఆర్ ఆదేశాలు కేసీఆర్ ఆదేశాలు శిరోధార్యమని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇవాళ భారత రాష్ట్ర సమితి నుండి కల్వకుంట్ల కవిత గారిని సస్పెన్షన్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది యావత్తు రాష్ట్ర పార్టీ యంత్రాంగం ఆయనతో తీసుకున్న నిర్ణయమైన పార్టీకి ఆందోళన కలిగించే విధంగా పార్టీని కించపరిచే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం నాయకులు కార్యకర్తలు చెప్పిన దాన్ని కేసీఆర్ గారు విన్న తర్వాత కేసీఆర్ గారు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో పార్టీ అనేది ముఖ్యం. పార్టీ ముందు తన కూతురైనా దగ్గర బంధువులైనా ఎవరైనా కూడా సమానమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అలవాటు భారతదేశంలో ఇప్పటి వరకు అనేక ప్రాంతీయ పార్టీలలో కుటుంబాలలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అది తమిళనాడు ఉదాహరణ తీసుకున్నా, కర్ణాటకలో జేడీఎస్ ఉదాహరణ తీసుకున్నా, లేక ఇతర పార్టీలలో ఎక్కడ తీసుకున్నా కూడా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కూడా దురదృష్టవశాత్తు వారి యొక్క పిక్చర్లకు కవిత లోను కావడం, ఆ పార్టీని బలహీనపరిచే విధంగా చూడడం, దానిని యావత్తు నాయకుల కార్యకర్తలు కూడా కేసీఆర్ గారికి పార్టీ నాయకత్వానికి చెప్పినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంపై కేసీఆర్ ఫ్యామిలీ కొత్త డ్రామాకి తెరతీస్తుందని అన్నారు. అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలతో స్పష్టమైంది. హరీష్ రావు మాత్రమే అవినీతి చేశారని కవిత అంటున్నారు. అప్పుడే హరీష్ రావు ఎందుకు చర్యలు తీసుకోలేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ అనుమతి లేకుండా ఏమీ జరగదు. కాళేశ్వరంలో కర్త కర్మ క్రియ అన్నీ కేసీఆర్ అని అన్నారు. అవినీతికి బాధ్యత కూడా కేసీఆర్దే అని అన్నారు. కాళేశ్వరం అవినీతి వాటాల్లో కవితకు తేడాలు ఉండొచ్చు అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్పై కోపంగా ఉన్న కవిత ఎందుకు ప్లేట్ మార్చారని ప్రశ్నించారు. తన బాణాలను హరీష్ రావు సంతోష్ వైపు ఎందుకు మళ్లించారని అడిగారు. అవినీతి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి మీద సమగ్ర విచారణ జరిపి కేసీఆర్ హరీష్ రావులు దోషులుగా నిలబెట్టింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టి వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలవాలని ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేల మధ్య చర్చ పెట్టి దాన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలకు పూనుకుంటే ఇది రాజకీయ కక్ష అని, రేవంత్ రెడ్డి గారు కక్షపూర్తిగా చేస్తున్నారని, ఇది అసలు ఈ విచారణ నమ్మకం లేదనే మాటలు అంటారు. కాబట్టి మరో ఎన్నో ఏళ్లుగా బీజేపీ నాయకులు నడ్డా నుంచి మొదలుకొని సంజయ్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారింది కేసీఆర్ కుటుంబానికని, దాచేస్తున్నారు ఎన్నో మార్లు చెప్పడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీతో లోపాయకార ఒప్పందం ఉంది కాబట్టి ఇదివరకు చర్యలకు పూనుకోలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సిబిఐకి ఆ కేసును అప్పచెప్తూ తదుపరి చర్యల కోసం అడగడం జరిగింది. మిత్రులారా, కాళేశ్వరం అవినీతి మీద నీతి నిజాయితీపరుడు న్యాయ కోవిదుడు పీసీ ఘోష్ గారు
పరిపూర్ణంగా విచారణ జరిపి చాలా వాస్తవాల్ని వెలికి తీయడం జరిగింది. కేసీఆర్ భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ అంశం వారి అంతర్గత కుటుంబ వ్యవహారమేనని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. శాసనసభ ఎన్నికల సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ నివేదిక ఆధారంగా తదుపరి విచారణను సిబిఐకి అప్పగించామని బహిరంగంగా ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న పరిధిలో మేము ఆనాడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని, జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వారు ఇచ్చిన నివేదిక ద్వారా ఇంకా కూడా మరి విషయాలు పూర్తి స్థాయిలో లోతుగా అధ్యయనం చేయడానికి ఈరోజు సిబిఐకి ఇవ్వాలని ప్రభుత్వం మరి బాహటంగా బహిరంగంగా కూడా ఒక చర్చ పెట్టి అసెంబ్లీలో అందరి సభ్యులకు అవకాశం ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకల విషయంలో అవకాశం ఇచ్చి ఒక నిర్ణయం తీసుకున్నది. పూర్తి స్థాయిలో ఏదైతే నివేదిక ఉందో, పీసీ ఘోష్ గారి నివేదిక ఉందో, మీరు అందరూ కూడా స్పష్టంగా మీ చేతిలో కూడా ఉంది. ఎవరు దాంట్లో తప్పు చేసిండ్రు, ఏ విధంగా తప్పు చేసిండ్రు, అధికారులు అనధికారులు, ఆనాడున్న మరి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారాలపై తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కేసీఆర్, హరీష్ రావు పేర్కొన్నారు. న్యాయస్థానంలో వారు వేసిన పిటిషన్లకు అర్హత లేదని అడ్వకేట్ జనరల్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై అసెంబ్లీలో చర్చిస్తున్నట్లు కోర్టు దృష్టికి ఏజీ తీసుకువెళ్లారు. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తున్నట్లు హైకోర్టు తెలిపారు. ఇప్పటి వరకు వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానానికి స్పష్టం చేశారు. కాగా తదుపరి విచారణ వరకు వారిపై చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ల విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో తన కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. పేగుబంధం కంటే పార్టీని నమ్ముకున్న లక్షలాది మంది కార్యకర్తలే కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారని ఆమె అన్నారు. కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని, పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదని కేసీఆర్ మరోసారి నిరూపించుకున్నారని సత్యవతి పేర్కొన్నారు. ఇంత గొప్ప నిర్ణయం కన్న బిడ్డైన తన గుండెల మీద ఆడుకొని మరి తను నడక నేర్పిన బిడ్డ, తను అన్నీ నేర్పి ఇక్కడ వరకు నడిపించి తన బిడ్డ చాలా గొప్పగా ఉండాలని మనసులో ఎంత ఉన్నా ఇవాళ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అంటే పార్టీ ముందు కార్యకర్తల కంటే ఏది ఎక్కువ కాదు బిడ్డ. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గౌడ్ అన్నారు. కాళేశ్వరం ఇంజనీర్లు అక్రమ ఆస్తులన్నీ కలిపి 25 కోట్ల రూపాయలు మాత్రమే అయితే ఒకటే ఇంజనీరు ఇంట్లో 200 కోట్ల రూపాయలు దొరికాయని హరీష్ బాబు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రధాని మోడీ ఆయుష్మాన్ కేంద్రాలకు మూసివేసి ప్రభుత్వ ఆసుపత్రులను నాశనం చేసిన తర్వాత ఈ ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రిలో పేద ప్రజలను దోచుకోవడమే అసలైన కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డితో కుమ్మక్కై సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని పాల్వాయి హరీష్ బాబుకు ఆర్వై ప్రవీణ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ మొత్తం నాశనం చేసి అందరు పేషెంట్లు కూడా మీ హాస్పిటల్కి రావడానికే మీరు వేస్తున్న సోకాళ్ళు కుట్ర, మీ నరేంద్ర మోడీని కూడా మోసం చేసి ఆయుష్ కేంద్రాలను కూడా బంద్ పెట్టి అందరు కూడా మీ ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్కి వచ్చే కుట్ర ముందు ఇది చాలా చిన్నదనిపిస్తున్నది నాకు. మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీలో హరీష్ బాబు గారు మీరేం మాట్లాడతారు? ఒక సిఈ దగ్గర 200 కోట్లు దొరికిందా? ఏ లోకంలో ఉన్నావు నాన్న నువ్వు? సో వీళ్ళకి మొత్తం కలిపి ఏసీబీ వాళ్ళు రాసిందే 25 కోట్ల. 25 కోట్లు వాళ్ళు చూపించింది ఒక్కొక్క తేడా ఎంతుంది. ఈ నూనె శ్రీధర్కి వచ్చేసి 2.5 కోట్లు, అదేవిధంగా బూక్యారామ్కు 3.5 కోట్లు. అంటే బీజేపీ నాయకులతో కూడా పీసీ రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యి ఈరోజు
కాళేశ్వరం ఒక కుంభకోణంగా చూపించి దీని మీద తన తల్లిపై రాజకీయ విమర్శలపై ప్రధాని మోడీ స్పందించారు. తన తల్లిని రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకపోయినా చనిపోయినా రాజకీయాల్లోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి తల్లిని కాంగ్రెస్ ఆర్జేడీ అవమానించిందన్నారు. సాంప్రదాయాలకు నిలబద్ధమైన బీహార్లో ఇలాంటి చర్య జరిగిందని తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు. రాజకీయ కుటుంబంలో జన్మించిన యువ రాజుల ఒక పేద తల్లి బాధను ఆమె కొడుకు పోరాటాలను అర్థం చేసుకోలేదని రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ను టార్గెట్ చేసుకొని విమర్శించారు.